హలో హాయ్ అందరికీ, నేను మీ ఉదయాన్ని. ఈరోజు మార్నింగ్ నుంచి చాలా డిస్టర్బెన్స్గా ఉంది మైండ్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక న్యూస్, అక్కడ విజువల్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక వ్యక్తిని కొట్టి చంపడం, చంపిన తర్వాత చెట్టు కట్టేసి కాల్చడం. ఊహించుకుంటే చాలా భయంకరంగా ఉంది. ఇది మతం గురించి కాదు, లాని చేతిలో తీసుకున్న మాబ్ గురించి. ఫస్ట్ విక్టిమ్ డీటెయిల్స్ అండ్ ఆయన చేసిన కామెంట్స్ ఏంటో మీకు చెప్తాను. ముందుగా విక్టిమ్ పేరు దీపు చంద్రదాస్. ఆయన బంగ్లాదేశ్లో లోకల్ గార్మెంట్ కంపెనీలో ఆయన పని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఆయన హిందూ. ఆయన చేసిన కామెంట్స్, మహమ్మద్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇస్లాం మతాన్ని అవమానించేలా ఉన్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. అండ్ ఇంకోటి కూడా వస్తున్న న్యూస్ ఏంటంటే, అందరి దేవుళ్ళు ఒకటే, పేర్లు వేరు. ఈ రెండు కామెంట్స్ ఆయన చేశాడని చెప్పి సోషల్ మీడియాలో మార్నింగ్లో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది చూసే ఉంటారు కూడా. ఈ కామెంట్స్ నిజమని చెప్పి కోర్ట్ ఇంకా కన్ఫర్మ్ చేయాల. అండ్ ఎగ్జాక్ట్ వర్డింగ్ అంటే ఆయన వాడిన పదాలు కూడా ఎగ్జాక్ట్ ఇప్పటివరకు ఎక్కడా కూడా చెప్పలా. అంటే ఇది కేవలం ఎలిగేషన్ మాత్రమే, ప్రూఫ్ అయితే కాదు కదా. చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఈ మహమ్మద్ గారు ఇప్పుడు చనిపోయారా అని. కాదు, ఆయన చనిపోయింది 1632 AD, అంటే దాదాపుగా 1400 సంవత్సరాల కిందట. ఈ ఇన్సిడెంట్ జరిగిన మాత్రానికి ఆయన మీద చేసిన కామెంట్స్ వల్లే కానీ ఆయన చనిపోవడానికి ఈ ఇన్సిడెంట్కి సంబంధం లేదు అసలు. ఒకవేళ ఆయన చేసిన కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నా, మాబ్ చేసిన పని మాత్రం తప్పు. ఎవరైనా తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేదా కేసు వేయాలి, ఫైనల్గా కోర్టు పనిష్మెంట్ ఇవ్వాలి. అంతేగాని అసలు జనాలు కలిసి కొట్టడం ఏంటి, చంపడం ఏంటి, చంపిన తర్వాత బాడీని కాల్చడం ఏంటి? ఏదైనా మాబ్ చేసిన పని అయితే ఖచ్చితంగా తప్పు. ఇది లా కాదు, ఇది ఒక జంగల్ రూల్. సో ఆయన కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఈ దీపు అనే అతను లోకల్ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండగా మోబ్స్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బేసిక్గా అక్కడ కొంత ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగిన టైంలోనే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ పోలీసులు కూడా ఏం చేశారంటే, అక్కడ ఉన్న వాళ్ళకి అప్పచెప్పారే కానీ ఈ దీపు అని అతన్ని కాపాడటానికి ప్రయత్నించాల. బేసిక్గా ఏ కంట్రీలో అయినా, ఏ స్టేట్లో అయినా, ఎక్కడైనా సరే ఫస్ట్ పోలీసు చేయాలని పని ఏంటి? ఉన్న వ్యక్తి తప్పు చేసినా చేయకపోయినా ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఫస్ట్. అది చేయలా. అక్కడ పోలీసులకు తెలుసు ఖచ్చితంగా దీపు అనే అతన్ని వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా చంపేస్తారనే విషయం తెలుసు. అస్సాం బోర్డర్ దగ్గర ఆయన కామెంట్ చేసి ఆయన అక్కడ దొరికితే అక్కడ నుంచి 90 కిలోమీటర్స్ వరకు ఆయన కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళారంట. అక్కడున్న పోలీసులు ఈ దీపుని ఎప్పుడైతే లోకలర్స్కి అప్పచెప్పారో ఒక్కసారిగా బ్రూటల్గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. కొట్టేటప్పుడే ఆయన చనిపోయాడు యాక్చువల్గా. అయినా సరే వాళ్ళ కోపం తీరక తీసుకెళ్ళి ఒక చెట్టు కట్టేసి కాల్చేశారు. కాల్చిన తర్వాత ఒక వైలెంట్ ప్రొటెస్ట్ చేశారు. అండ్ అక్కడున్న ఇండియన్ డిప్లొమాటిక్ ఆఫీసర్స్ మీద కూడా అటాక్స్ చేశారు వాళ్ళు. ఈ వైలెన్స్ వల్ల ఇంపాక్ట్ ఏంటి? పీస్ఫుల్గా ఉండే ముస్లిమ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అక్కడున్న మైనారిటీస్ చాలా భయపడుతున్నారు. డైలీ లైఫ్, స్కూల్, జాబ్ అన్నీ డిస్టర్బ్. వరల్డ్ వైడ్ బంగ్లాదేశ్ పెద్ద మచ్చ. తప్పు చేసిన కొంతమంది అయితే బాధపడేది మాత్రం అక్కడున్న అందరికి ఒకటే క్వశ్చన్, దీని మీద మన ఇండియా ఎలా రియాక్ట్ అవుద్దని. స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాలి, బట్ చాలా బాధ్యతగా రియాక్ట్ అవ్వాలి. అవునా కదా? అక్కడున్న ఇండియన్ సిటిజన్ని అండ్ ఇండియన్ ఆఫీసర్స్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. అండ్ బంగ్లాదేశ్ని ఆన్సరబుల్ చేసేలా చేయాలి. అండ్ హిందూస్ మీద అండ్ మైనారిటీస్ మీద అక్కడ ఇలా దాడులు జరుగుతూ ఉంటే బంగ్లాదేశ్తో మన ట్రేడింగ్ అనేది కొంతవరకు ఆపుకుంటే బెటర్. ఇలాగ వైలెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటే అక్కడ ట్రేడ్ అండ్ కోఆపరేషన్ మీద కూడా ఒకసారి రివ్యూ చేస్తే బాగుంటుంది. డేంజర్లో ఉన్న హిందూస్ అండ్ వేరే మైనారిటీస్కి అవసరమైతే కొంచెం హెల్ప్ చేయాలి. ఇప్పుడు మనం ఏ డిసిషన్ తీసుకున్నా అది లా అండ్ డిప్లొమాటిక్గా ఉండాలి తప్ప కోపంతో అస్సలు ఉండకూడదు.
అందరూ ఒకటి డిబేట్ చేస్తున్నారు, అక్కడున్న హిందూస్ని ఇండియా తీసుకురావాలా అని. ఒక నిజంగా థ్రెట్ ఉన్న హిందూస్ని ఇండియా తీసుకురావడం అనేది కరెక్టే మానవత్వంతో. ఎందుకంటే హిందూస్కి ఉన్న దేశం ఒకే ఒక దేశం భారతదేశం, ఎవరు అవునన్నా కాదన్నా. ఆ తీసుకొచ్చే పద్ధతి కూడా ఒక లీగల్ ప్రాసెస్లోనే రావాలి తప్ప ఏదో మీరు వచ్చేసేయండి అంటే కాదు. ఒక ప్రాపర్ ప్రాసెస్తో రావాలి. అప్పుడే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇక్కడ గవర్నమెంట్స్ మారినా ఏమైనా సరే అప్పుడే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడ ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఎప్పుడు కూడా వాళ్ళు భయపడతాను బతకాలి ఇక్కడ, ఎప్పుడు పంపించేస్తారో ఏమో అనుకుంటా. ఆ కంట్రీ మొత్తాన్ని పనిష్ చేయడం కానీ, ఇన్నోసెంట్ జనాల్ని బ్లేమ్ చేయడం కానీ 100% తప్పు. అది అసలు సొల్యూషనే కాదు. అసలు బంగ్లాదేశ్ ఎలా ఫామ్ అయిందో తెలుసా? 1947 నుండి 1971 వరకు ఈస్ట్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఉండేది. సో ఈ ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఏదైతే ఉందో అదే బంగ్లాదేశ్. ఈ ఈస్ట్ పాకిస్తాన్ అనేది బేసిక్గా వెస్ట్ బెంగాల్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఇందులో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మంది హిందూస్ అండ్ బెంగాలీసే ఉండేవాళ్ళు. సో ఆబ్వియస్లీ వాళ్ళ కల్చర్ కానీ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్ ఉండడం వలన ఈ పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ వీళ్ళకి వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు. సో వీళ్ళకి సెపరేట్ కంట్రీ కావాలని చెప్పని అక్కడున్న వాళ్ళు 1971లో ఫైట్ చేస్తే, సో దానికి మన ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అండ్ ఇండియన్ మిలిటరీ కూడా యూజ్ చేశారు, పొలిటికల్గా సపోర్ట్ చేశారు అక్కడ. అండ్ ఇండియా ఆ టైంలో రెఫ్యూజీస్ని కూడా యాక్సెప్ట్ చేసింది. అంటే ఎలా చెప్పాలి, అక్కడ వార్ జరుగుతూ ఉంటే కొంతమంది పారిపోయి వస్తారు కదా, వాళ్ళని కూడా రానిచ్చింది ఇండియాలోకి. బంగ్లాదేశ్కి ఎంత హెల్ప్ చేసిన ఇండియా మరి వాళ్ళు ఎందుకు శత్రువు అవుతుంది? ఎంత గ్రాటిట్యూడ్ చూపించాలి? అండ్ అక్కడున్న మైనారిటీస్కి ఎంత సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని, అదేం లేదు. ఫైనల్గా ఈ దీపు చంద్ర తప్పు చేసినది చంపడం అనేది తప్పు. అండ్ ఆ తప్పు ప్రూవ్ అవ్వకుండా చంపడం అనేది డబుల్ క్రైమ్. న్యాయం అనేది కోర్టే వాళ్ళగా జనాలకు అది ఇచ్చేది. హేటెడ్ కాదు, హ్యుమానిటీ ఇంపార్టెంట్. రివెంజ్ కాదు, జస్టిస్ కావాలి. ఎప్పుడైనా లా బ్రేక్ అయితే అందరికీ డేంజరే. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.